వెల్కమ్ టు మీ ఎమ్మెల్యే హిట్టా ఫట్టా. నేను అబిత. ప్రజాప్రతినిధి అంటే ప్రజల తరపున చట్టసభల్లో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపించే నాయకుడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలాంటి ప్రజాప్రతినిధులు 175 మంది ఉన్నారు. మరి వారిలో ఎంతమంది నిజంగా ప్రజల పక్షాన నిలబడ్డారు? ఎంతమంది తమకు ఓటు వేసి గెలిపించిన వారి కష్టాలను తీర్చారు? ఎంతమంది తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేశారు? అసలు ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు? గత 5 ఏళ్ల పాలన నేపథ్యంలో వారి ఎమ్మెల్యేకు ఎన్ని మార్కులు వేస్తారు? ఇలాంటి అంశాలను క్రోడీకరిస్తూ ఎన్నికల ముంగిట స్వతంత్ర టీవీ మీ ఎమ్మెల్యే హిట్టా ఫట్టా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎపిసోడ్కి వెళ్ళిపోదామా? మీ ఎమ్మెల్యే హిట్టా ఫట్టాలో భాగంగా కుప్పం ఎమ్మెల్యే ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. కుప్పం అంటే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అంటే కుప్పం. ఇది 50 మందికి తెలిసినటువంటి వాక్యం. కుప్పం చిత్తూరు జిల్లా చివరికి అంటే కర్ణాటక తమిళనాడుకు సంబంధించి లాస్ట్గా ఉన్నటువంటి ఒక బార్డర్, అంటే ఎటువంటి జన సంచారం లేకున్నటువంటి ఒక ఊరు అన్నమాట. ఆ ఊరు ఈ పొద్దు మనం చూసుకున్నట్టయితే అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంది. 1989 నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు వరుస విజయాలతో కూడా ఎమ్మెల్యేగాను ముఖ్యమంత్రిగాను కుప్పం నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తూ ముందుకు సాగుతున్నారు. పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. వారి యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకొని వారు పండించినటువంటి పంటలకు పూర్తి స్థాయిలో గిట్టుబాటు ధర కావచ్చు, అదేవిధంగా పండించినటువంటి పంటలకు నిల్వ ఉండేటువంటి కోల్డ్ స్టోరేజ్కి సంబంధించినటువంటి భవనాలు ప్రతి ఒక్కటి కూడా కుప్పంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటన్నిటి నేపథ్యం ఒకవైపు ఉంచితే కుప్పం యొక్క అభివృద్ధి, నియోజకవర్గం మొత్తం మీద మనం చూసుకుంటే ఇప్పటికీ కూడా విద్యుత్ పూర్తి స్థాయిలో 4 మండలాల్లో కూడా అందుబాటులో ఉంది. అదేవిధంగా సాగునీరు, తాగునీరు, రోడ్లు విస్తరణ ప్రతి ఒక్కటి చూసుకున్నట్టయితే ఏ విధంగానూ కుప్పం వెనుకంజలో లేదు. ప్రతి ఒక్క విషయంలోనే ముందంజలో ఉండే విధంగా ప్రజలకు అన్నీ అందుబాటులో ఉంచారు చంద్రబాబు నాయుడు. కుప్పం ఈ పేరు చెప్పగానే మొదటగా గుర్తుకొచ్చేది మాజీ సీఎం, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడే. చిత్తూరు జిల్లా నారావారిపల్లెకు చెందిన చంద్రబాబు నాయుడు మొదట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 1978లో చంద్రగిరి నుంచి పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. అనంతరం 1983లో జరిగిన ఎన్నికల్లో మరోసారి బరిలో దిగి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం టీడీపీలో చేరి కుప్పం నియోజకవర్గానికి మారిన చంద్రబాబు ఇక అప్పటి నుంచి వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ కుప్పం నియోజకవర్గం చాలా వెనకబడిన మారుమూల ప్రాంతం. ఆ తర్వాత చంద్రబాబు గారు వచ్చిన తర్వాత, అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పంను అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు. చెప్పుకోవడానికి మనకు అందనంత ఎత్తుకు తీసుకెళ్లాడు కుప్పం నియోజకవర్గాన్ని. మేము ఒక ముఖ్యమంత్రికి ఓటేస్తాము అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాము. అలాగే ఇప్పుడు మా కుప్పం డెవలప్ కావాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే సీఎం కావాలి. సీఎం అవుతే కుప్పం మళ్ళీ అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. ఇప్పుడైనా అభివృద్ధి కంటే ఇంకా అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తారనే విశ్వాసంతో మేము ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఓటేసి ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటాం. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో టీడీపీ అధినేతగా మారిన చంద్రబాబు నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించారు. చివరకు నామినేషన్ సమయంలో వచ్చి వెళ్లిపోయినా తాను తిరుగులేని విధంగా నాటి నుంచి నేటి వరకు గెలుస్తూ వస్తున్నారు. స్కూళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ కుప్పాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా చేశారు. అదేవిధంగా దేవాలయాలు అయితే ఏమిటి, రోడ్లు అయితే ఏంటి, ప్రతి గ్రామానికి రోడ్లు వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే, దేవాలయాలు కట్టించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. ఆ రోజు 2 హై స్కూళ్ళు ఉన్న ప్రాంతము కుప్పం గుడిపల్లి మండలము. ఈరోజు 11 హై స్కూల్ గుడిపల్లి మండలానికి వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు గుడిపల్లి మండలానికి కానీ కుప్పం నియోజకవర్గాన్ని కానీ అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత జరిగింది. అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి అవ్వడం కూడా తెలుగుదేశం పార్టీ కానీ కుప్పం నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టము. ఎందుకంటే
అభివృద్ధి ఆయన లేకపోతే అభివృద్ధి అనేదే లేదు, కుప్పం అనేదే లేదు, ఇక్కడ ఉండే తెలుగుదేశం అనే కార్యకర్తలు అనేది లేదు. ఈ కుప్పం నియోజకవర్గాన్ని మారుమూల గ్రామాలన్నిటికీ ప్రతి గ్రామానికి ఓవర్ ట్యాంక్ కట్టి, ప్రతి గ్రామానికి మంచినీరు ఇచ్చి, ప్రతి గ్రామానికి బడి కట్టించి, ప్రతి పంచాయతీకి హై స్కూల్ కట్టించి, ప్రతి మండలానికి జూనియర్ కాలేజీ పెట్టించి, ప్రతి మండలాన్ని బాగా డెవలప్ చేసి, ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు వేసి, ప్రతి పంచాయతీకి ఎన్టీఆర్ సుజలా వాటర్ పెట్టి, పల్లె పల్లెకు రింగ్ రోడ్డు మాదిరి తార్ రోడ్డు లేపించి ఎంతో డెవలప్ చేశాడు. మాకు నారా చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గ ప్రజలకు మాకు దేవునితో సమానం. ఆయన వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం అనే పేరుంటే దాన్ని ఈరోజు ఢిల్లీలో కుప్పం అనే పేరు నిలబెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మా దేవుడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే గెలిస్తే మాకు మంత్రి ఇస్తారు, మేమేమో డెవలప్ చేస్తామనే కల్లిబుల్లి మాటలు వాళ్ళు చెప్తా ఉన్నారు. అయ్యా, మాకు ఎమ్మెల్యే వద్దు, మాకు మంత్రి వద్దు. మా చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయితే మాకు ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి అయితే ఈ నియోజకవర్గం అంగరంగ వైభవంతో మంచి డెవలప్ అవుతుంది. ఎన్నో కాలేజీలు వచ్చాయి, యూనివర్సిటీ వచ్చింది, మెడికల్ కాలేజీలు వచ్చింది, ఇంజనీర్ కాలేజీలు వచ్చింది. మీ ప్రభుత్వంలో ఎక్కడన్నా ఒక ఇంజనీర్ కాలేజీ తీసుకొచ్చారా, ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చారా? ఏ గ్రామానికైనా ఒక తారు రోడ్డు వేసారా? ఏ గ్రామానికైనా ఏ పంచాయతీకైనా సీసీ రోడ్లు వేసారా? జీరో. మీరు ఇచ్చిండేదంట అమ్మఒడి నానబుడ్డికి తెప్పితే డెవలప్మెంట్ అంటూ ఏ మాత్రము జరిగింది జీరో. ఇక అభివృద్ధి విషయానికి వస్తే గతంలో సీఎం హోదాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు చంద్రబాబు. కుప్పం పరిధిలో ఉన్న కుప్పం, రామకుప్పం, గుడుపల్లి, శాంతిపుర 4 మండలాల్లో గ్రామాన విశాలమైన రోడ్లు కుప్పంకు ప్రత్యేక ఆకర్షణ. అధునాతన ప్రభుత్వ భవనాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇజ్రాయిల్ సేద్యం, మైక్రో, డ్రిప్ ఇరిగేషన్ వ్యవసాయ విధానాలను చంద్రబాబు ఇక్కడి ప్రజలకు పరిచయం చేశారు. ఇంజనీరింగ్ కళాశాలతో పాటు మెడికల్ కళాశాల ఇక్కడ ఉంది. కుప్పం వ్యవసాయం మీద ఆధారపడే నియోజకవర్గం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ఇజ్రాయిల్ ప్రాజెక్టును తెచ్చింది ఈ ఇండియాలోనే కుప్పానికే ఫస్ట్ తెచ్చింది. ఆ ఇజ్రాయిల్ ప్రాజెక్ట్ తెచ్చి నీళ్లు ఎంత కావాలో చెట్టుకు అంతే నీరుగా పోవాలనే ఉద్దేశంతో చేసిన ప్రాజెక్టే ఇజ్రాయిల్ ప్రాజెక్టు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు యూరియాలు అయితే డిఏపీలు అయితే సబ్సిడీలు ఇస్తూ ఉన్నారు. ఇది వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ వస్తున్నాయి, మిషన్లు సబ్సిడీ వస్తాయి, ట్రాక్టర్లు సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. ఇంత చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు రైతుల గురించే. వాళ్ళు పండుతున్న ఫ్లవర్ అయితే ఏమి, పండ్లు అయితే ఏమి, కూరగాయలు అయితే దాన్ని ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళు లాభసాయిగా సాగాలనే ఒకే ఒక ఉద్దేశం స్టార్ట్ చేసింది ఆ ఎయిర్పోర్ట్. ఆ ఎయిర్పోర్ట్ ఆగిపోయింది. చంద్రబాబు రాగానే 100% దాన్ని స్టార్ట్ చేసి వ్యవసాయంలో ఒక ఇండస్ట్రియల్ వాళ్ళ ఒక బిజినెస్ మ్యాన్లుగా తీర్చిదిద్దే బాధ్యత ఆయన తీసుకుంటారని తెలియజేసుకుంటారు. మరి కుప్పం నియోజకవర్గంలో అంతా బాగానే ఉందా? ప్రజలు ఇప్పటికీ చంద్రబాబును గతంలో మాదిరిగా ఆదరించే పరిస్థితి ఉందా? గత ఎన్నికల నుంచి వైసీపీ చేపట్టిన ఆపరేషన్తో నియోజకవర్గంలో పరిస్థితులు ఏమైనా మారాయా? ప్రజలు ఏమనుకుంటున్నారు? టీడీపీ అధినేత చంద్రబాబు 7 సార్ల నుంచి వరుసగా కుప్పంలో గెలుస్తున్నారు. సరే, అలాగని అంతా బాగుందా అంటే లేదన్న కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం కావచ్చు, లేదంటే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే ఓ పార్టీ అధినేతగా ఎంతో బిజీగా ఉంటుంటారు. ఈ క్రమంలోనే ఆయన నియోజకవర్గానికి తరచుగా వచ్చే పరిస్థితి ఏమాత్రం ఉండదు. ఇదే ఇక్కడి ప్రజల్లో ప్రధాన అసంతృప్తి. అయితే తాను రాకపోయినా ఎక్కడా కూడా అభివృద్ధి పనులు ఆగకుండా చూసేందుకు ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు చంద్రబాబు. దీంతో వారే ఎక్కువగా ప్రజల్లో ఉండడంతో ఇక్కడి ప్రజలకు నేరుగా ఎమ్మెల్యేను కలిసే అవకాశం అతి తక్కువ అన్న అభిప్రాయం ఇక్కడి ఓటర్లలో వినిపిస్తోంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఆర్బీకే కేంద్రాలు అంటారు తప్ప జెడ్పీ అన్న మామూలుగా దీంట్లో చేస్తారా? ఉద్యానవన శాఖ పంటల ఆ డిపార్ట్మెంట్ ఉందో లేదో కూడా తెలియదు. ఆ డిపార్ట్మెంట్ అనేది ఊరికే ఒక యూరియా కావాలంటే కర్ణాటక కోల, తమిళనాడు కోల యూరియా కూడా లేదు, యూరియా ఇచ్చే పరిస్థితులు కూడా లేదు. ఇక కుప్పంలో బస్టాండ్, రైల్వే స్టేషన్ ఉంది. అయితే గతంలో విమానాశ్రయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు చంద్రబాబు. కానీ అది ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడం ఇక్కడి ప్రజలకు కాస్త వెలితిగా కనిపిస్తుంది. అయితే వైసీపీ హయాంలో కుప్పంను మున్సిపాలిటీ చేయడంతో గతంలో చంద్రబాబు ఈ పని ఎందుకు చేయలేకపోయారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉన్నతమైన విద్యా సంస్థలు కట్టారు. ఇక మీదట ఇంకా కూడా విమానాశ్రయం కట్టాలని ఉంది. భూసేకరణ కూడా అయిపోయింది. ఈసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి అయితే మాత్రం ఖచ్చితంగా విమానాశ్రయం అయ్యి రైతులు
పువ్వులు కానీ పండ్లు కానీ విదేశాలకు ఎగుమతి చేసి మంచిగా ఉంటారని ఆశిస్తున్నాను. అయితే ఇన్నాళ్లుగా కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇక్కడ చంద్రబాబుకు ఇల్లు లేదన్న విమర్శలు వినిపించడం ఎక్కువయ్యాయి. దీంతో ఇటీవలే ఓ స్థలం కొని ఇంటి నిర్మాణం చేస్తున్నారు టీడీపీ అధినేత. ఇలాంటివే మరికొన్ని మైనస్లున్నాయన్న విమర్శలున్నాయి. అయితే 1-6 మైనస్లున్న చంద్రబాబు హయాంలో కుప్పం మాత్రం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిందన్నది నియోజకవర్గ ప్రజల అభిప్రాయం. అందుకే ఇక్కడి ప్రజలు చంద్రబాబుకు 100కు 90 మార్కులు ఇస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతమైన అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్నా కూడా పెద్ద ఎత్తున ఏనుగుల గుంపు నిత్యం కూడా ఆ యొక్క కుప్పం సరిహద్దుల్లో ఉన్న పంట పొలాల మీద దాడులు చేయడమే కాకుండా అనేక మంది రైతుల ప్రాణాలను కూడా తీసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. వీటన్నిటిని అధిగమించడానికి అప్పట్లో చంద్రబాబు నాయుడు కందకాలు తవ్వించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం కందకాలన్నింటినీ కూడా జరిగినటువంటి వాతావరణ మార్పుల భాగంలో కూడా పూర్తిగా కూడా నాశనమైపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క ఏనుగులు వాటి యొక్క దాడులను పునరావృతం చేసుకుంటున్నాయి. ఇదే కందకాల మీదుగా వచ్చి ఆ రైతులు పండించినటువంటి పంటలను పూర్తి స్థాయిలో కూడా నేలమట్టం చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఇటు ఈ రకంగా కూడా ఏనుగులు రాకుండా కందకాలు తవ్వించడం, అదేవిధంగా ప్రతి విషయానికి చూసుకున్నట్టయితే కుప్పాన్ని అత్యంత ముందస్తులో కూడా ఉంచే విధంగా చంద్రబాబు నాయుడు అనేక రకాలుగా కూడా ఇక్కడ తన యొక్క కార్యాచరణను రూపొందించుకునే విధంగా కూడా ప్రయత్నం చేశారు. ఇప్పటికీ కూడా ఈ సెకండ్కు కూడా ఎన్నికలు జరిగితే కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటారు. ఇప్పటికీ కూడా ఎమ్మెల్యేగా కూడా ఆయనే గెలుస్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒకటే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యేగా మేము చూడము, ఎమ్మెల్యేకి మేము ఓటు వేయము, కేవలం ముఖ్యమంత్రి హోదాలోనే ఆయనకి ఓటు వేస్తాము. ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఇదే మాట వస్తుంది. ఏ పార్టీలైనా రానియండి, ఎంతమంది నాయకులన్నా ఉన్నాయండి, ఏ పార్టీ కూడా కొత్తగా పుట్టుకు రానియండి, ఎన్ని వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు తమ ఇంటి బిడ్డగా కూడా చూసుకుంటూ పెద్ద ఎత్తున కుప్పం ప్రజలంతా కూడా ఆయన్నే ఆశీర్వదించేటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్, స్వతంత్ర టీవీ, కుప్పం. 2019 ఎన్నికల సమయంలో మొదటి 2 రౌండ్లలో వెనుకబడ్డారు చంద్రబాబు. దీంతో అప్పటి నుంచి ఆపరేషన్ కుప్పం ప్రారంభించిన వైసీపీ రానున్న ఎన్నికల్లో టీడీపీ అధినేతను ఓడించేందుకు వ్యూహాలు రచిస్తోంది. మరి రాబోయే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తి రేపుతోంది.